గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. మాది విశాఖపట్నం అనకాపల్లి కసింకోట మండలం ఎదురుపతి గ్రామం సారు. అయితే నా భూమి 7 ఎకరాలు సారు. సర్లే ఎంత కబ్జా అయింది అలాగనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను సారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆఫీసులో నా భూమి 8 ఎకరాలు 7 ఎకరాలు అని నిర్ధారణ చేసినారు సారు. అయితే నా భూమి కాలువ ఉన్నది సారు. మధ్యలో బొకారా కాలువ అవతలే మిగతా భూమి అంతా ఈ కాలువ అవతల కాశీపాలెం సారు. ఈ కాశీపాలెం పక్కనే ఈ కాలువ పక్కన అది 15 సెంట్లు ఉంది సారు. ఈ 15 సెంట్లలోని ఈ పక్క భూమి 15 సెంట్ల అవతల మామిడి రావణ అలాగానే ఉన్నాడు సార్. కాశీపాలెం అయినా మామిడి రావణ సారు. వాళ్ళ నాన్న పేరు మామిడి ముసలి సారు. ఈ మామిడి రావణనా మామిడి ముసలనా ఏం చేసినాడు సార్, ఈ జేసీబీని తీసుకొచ్చేసి తన భూమి అంతా మొత్తం దున్నేసి నా భూమిలో వేసేసినాడు సారు. ఈ మామిడి రావణనా తన తండ్రి మామిడి ముసలే సారు. వాళ్ళ కొడుకు మామిడి రావణ ఈ పుర్రమంగా గొలగాని సింహాద్రి నా సర్వే తోట ఆక్రమించుకున్నాడు. గొలగాని సింహాద్రి బనికిన వెంకటరాపరావు నా భూమి దోసుకున్న పందల నాయుడుతోటి మరి సహకరించి నా భూమిలోకి మొత్తం మట్టి అంతా వేసేసినారు సారు. మరి అంటే ఇప్పుడు ఈ మట్టిని నేను ఏం చేయాలి సార్ చెప్పండి సార్. ఈ మట్టి అమ్ముకొని బతకమంటున్నాడు సార్ మా జనసేన నాయకుడు పందల ఎల్లైనాడు. నా భూమి దోసుకున్నాడు. చూడండి సార్, ఈ భూమి అంతా ఆయన దగ్గర ఉన్న భూమి అంతా మట్టి అంతా తీసుకొచ్చి నా భూమిలో ఎలాగేసేసినాడు చూడండి సార్. మరి నేను తొప్పలకు అగ్గెడితేనే కేసు ఫైల్ చేసినాడు సార్. కాలిపోయింది, చిన్న గడ్డిది కాలిపోయింది, మళ్ళీ మొలిసేసింది. కానీ ఇప్పుడు మట్టి ఎవరు తీస్తాడు సార్? చూడండి సార్. ఈయన ఇలా జేసీబీ నెట్టి దున్నుకున్నాడు సార్. ఈయన ఇలా జేసీబీ నెట్టి దూసేసి ఇలా తీసుకొచ్చేసి ఇలా నా భూమిలో వేసేసినాడు సార్. మొత్తం దెబ్బంతా వేసేసినాడు సార్. మొత్తం మట్టి ఈ పుర్రమంగన పందల నాయుడును పందల కొడుకు తిరినాథరావు మరి ఈశేశ్వరరావును ఈ మామిడి రావణతో మరి చేతులు కలిపేసి ఇలా భూమి అంతా దోచుకొని నా సర్వే తోట ఉడుచుకున్నాడు. గొలగాని సింహాద్రిని మరి బనికి వెంకటప్ప నా గోకువాని పాలెం చెందిన మరి నా సర్వే తోట ఆక్రమించుకున్నాడు. నా మీద దొంగ కేసు ఎట్టినోడు చూడండి సార్. ఈ భూమి అంతా ఈ మట్టి అంతా చూడండి సార్. నా భూమి మీదకి ఎలాగేసేసినాడు సార్ పవన్ కళ్యాణ్ గారండి. చూడండి సార్, ఇలా జేసీబీని తీసుకొచ్చేసి ఇలాగ ఈ భూమి సార్, ఈ భూమి అంతా ఇలా తీసుకొచ్చేసి ఇలాగేసేసినాడు సారు. మరి ఇలా దోచుకున్నోడికి నా భూమిలో మట్టి వేసుకున్నోడికి మరి ఇలాగ సపోర్ట్ చేస్తారంట సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? నేను పేదవాడిని, నాకు ఎవరు న్యాయం చేస్తాడు చెప్పండి సారు. మరి ఈ పందల నాయుడు మీద ఎందుకు సార్ చర్య తీసుకోవడం లేదు సార్ పవన్ కళ్యాణ్ సారు? చూడండి సార్, ఇదంతా నా పొలం మీదని ఎలాగేసేసినాడు. ఈ పుర్రమంగన పందల నాయుడును ఈ గోకువానికి చెందిన బనికిన వెంకటరాపరావును మరి గొలగాని సింహాద్రిని సర్వే తోట ఉడిచినాడును మరి వీళ్ళు నలుగురు సహకారంతో ఈడు కాశీపాలెముడు ఈడు చూడండి సార్. ఈయన మామిడి రావణ మరి చూడండి సార్. వాళ్ళ నాన్నగారు మామిడి మూసలే ఈ పుర్రమంగ గొలగాని సింహాద్రితోటి ఆయన భూమిలో అంతా తీసుకొచ్చి నా భూమి మీదకి ఎలాగేసేసినాడు చూడండి సార్. చూడండి సార్, ఈ మట్టి అంతా మరి ఎవరు తెస్తాడు సార్? ఈ మట్టి అది తీనందుకే మరి జేసీబీని తీనందుకు ఒక రోజుకి ఎంత ఇస్తాయి ఎంత తీసుకొని మరి ఈ మట్టి అంతా నేను ఎక్కడ పట్టుకుపోవాలి సార్? నా భూమి దున్నందుకే నాకు జేసీబీని తీసుకెళ్ళలేదు. మరి ఈ మట్టి అంతా నేను ఎలా తీయాలి సార్? ఇది మొత్తం తుప్పలు అయితే అగ్గెడితే పోతుంది సార్. ఈ మట్టి అంతా నేను ఏం చేయాలి సార్? మళ్ళీ ఇప్పుడు తుప్పలకి అగ్గెట్టినాను అనుకో, అయ్యో నా భూమి కాలిపోయింది అలాగంటే వెంటనే ఆఫీసులు స్పందిస్తారు సార్. కానీ ఇది నా భూమిలోని ఇలాగ మట్టి అంతా వేసేసినారు అలాగంటే మరి ఎవడు స్పందిస్తలేదు సార్. ఇప్పుడు నేను ఈ మట్టి అమ్ముకొని బతకాలి సార్. మరి ఈ మట్టి అమ్మితే నాకు ఎంత వస్తుంది సార్? చూడండి సార్, ఈ సెట్లు అయ్యి నరికేసి నా భూమిలో ఎలాగేసేసినాడో చూడండి సార్. ఈ పందల నాయుడుని ఈ పక్కనైతే అయినా పుర్రమంగన ఈ కాశీపాలెం మామిడి రావణ చూడండి సార్. ఇలా రోడ్డు సాఫ్ చేసినాడు సార్. ఈ రోడ్డు సాఫ్ చేసింది అంతా మరి జనసేన నాయకుడు పందలు ఎల్లైనాడు నా భూమి మీద కేసేమన్నాడు సార్. మరి చూడండి సార్, మరి ఇదేమన్నా న్యాయమా? నేను పవన్ కళ్యాణ్ గారు స్పందించేదాకా నేను వదలు సారు. మరి ఇలాంటి దొంగ రాజకీయ నాయకుల్ని చూడండి సార్. ఈ రోడ్డు అంతా ఇలా తవ్వేసి ఈ పందల నాయుడును ఆ గోకువానికి చెందిన బనికిన వెంకటరాపరావు గొలగాని సింహాద్రి పక్కనైతే పుర్రమంగన చూడండి సార్. నా భూమి తుప్పలయ్యి చూడండి సార్, ఎంత ఆకుపోయి చేసేసుకున్నాడు చూడండి సార్. అలా దున్నినప్పుడు అలాగే చూడండి సార్. పక్క భూమి చూడండి సార్ ఎలాగున్నదో చూడండి సార్. పక్క భూమి చూడండి సార్ ఎలాగున్నదో. ఈ పక్క భూమిలో మొక్కలు వేసుకోవచ్చు అంట, శుభ్రంగా చెరుకు అమ్ముకుంటాడంట, వరిసేని వేసుకుంటాడంట. కానీ ఈ పక్క భూమిని మరి నా భూమి ఈ తుప్పలన్నీ అమ్ముకొని బతకమంటున్నాడు సార్. చూడండి సార్, నా భూమికి జేసీబీ నెట్టి ఎలా తీసుకొని మొత్తం దున్నేసి దగ్గర దున్నేసి మొత్తం నా భూమికి తుప్పలన్నీ అంటగట్టినాడు సార్. ఆయన భూమి నా భూమి అంతా పక్క భూమి ఆకుపై చేసుకొని మొత్తం ఇలా చేసేసుకున్నాడు సార్. మరి ఈ మామిడి రావణ మరి కాశీపాలెం అయినా మరి ఇంకా తనకు పందల నాయుడు సపోర్ట్ అంట. మరి పందల నాయుడు సపోర్ట్ చేసినప్పుడు నేను ఎవరు నాశనించాలి చెప్పండి సారు? మరి 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆఫీసులు పిటిషన్లు పెట్టినా ఒక్క ఆఫీసులు కూడా పందల నాయుడు మీద చర్య తీసుకోలేకపోన్నాడు సార్. మరి ఏడు సార్, మరి ఆ పందల నాయుడు మరి పాకిస్తాన్ టెర్రరిస్టా లేకపోతే లాడెన్ బామ్మద్దా? మరి ఎవడు సార్? ఆడికే సపోర్ట్ చేస్తారా సార్? దోచుకున్నాడికే సపోర్ట్ చేస్తారా? గట్లో బొట్లో కలుపుకున్నాడికే సపోర్ట్ చేస్తారా? చూడండి సార్, నా భూమి మీదకి ఎలాగేసేసినాడో మొత్తం అంతా. ఇప్పుడు నేను అగ్గెడితే దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంట. కానీ ఇది మొత్తం ఈ గొప్పలు అన్నీ నా భూమి మీదకి వేసిస్తే తనకి సన్మానం చేసి బిర్యానీ పెడతారంట పందల నాయుడు గారికి. దయచేసి పవన్ కళ్యాణ్ సార్ దయచేసి స్పందించి ఈ మామిడి రావణని తేహార్ జైలుకి తరలించండి సారు.
ఈ మామిడి రవణనే పక్క రైతైన పుర్రామంగని కాశీపాలి మామిడి రవణనే దయచేసి తీహార్ జైలుకి తరలించండి సార్. మరి నా భూమి 40 సంవత్సరాల నుంచి వీళ్ళు వాటాలు వేసుకొని పండించిన వాళ్ళకి మరి నాకు న్యాయం చేయరా సార్? చెప్పండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఈ మామిడి రావడం మీద చర్య తీసుకొని దయచేసి న్యాయం చేయండి సార్. చూడండి సార్ ఎలాగా మొత్తం నా తప్పులు అయ్యి చూడండి సార్. ఈ పందలనాయుడు చెప్తేనే జేసీబీ వస్తుందంట, పందలనాయుడు చెప్తేనే ట్రాక్టర్ వస్తుందంట, పందలనాయుడు చెప్తేనే మరి వ్యాన్ వస్తుందంట, పందలనాయుడు చెప్తేనే గడ్డి మంది కొట్టాలంట. పందలనాయుడు అంట వాడు బ్రిటిష్ చక్రవర్తి అంట, వాడు చెప్తేనే ఇక్కడ జేసీబీలు అయ్యి వస్తాయంట. కానీ నా భూమి ఇదిగో నా దగ్గర ఎకరా భూమి ఉన్నది సార్. మరి ఈ భూమికి దున్నడానికి కూడా నా దారి లేదు. కానీ వీడు చూడండి సార్, జేసీబీని తీసుకెళ్ళడానికి నా భూమి మీద నుంచి ఎలా తీసుకెళ్ళాడో చూడండి సార్. చూడండి సార్ నా భూమి మీదకి ఎలా తీసుకెళ్ళాడు జేసీబీని. చూడండి సార్ నా భూమి తొప్పులో గొప్పలు అయ్యి చూడండి సార్. మరి తొప్పులకు అగ్గెట్టినా కేసు పెడుతున్నాడు, గడ్డి మంది కొట్టినా కేసు పెడుతున్నాడు, జేసీబీని తీసుకెళ్ళినా కేసు పెడుతున్నాడు. అసలు నా భూమి కూడా దున్ననందుకే అధికారం లేదంట. ఈ తొప్పులో గొప్పలో అమ్ముకొని బతకమంటున్నాడు సార్ ఈ పందలనాయుడును ఈ పుర్రమంగన. చూడండి సార్ ఈ తొప్పులు ఇవన్నీ. చూడండి సార్ పవన్ కళ్యాణ్ గారు సార్, నా భూమి అంతా చూడండి సార్. దీనికి జేసీబీని తీసుకెళ్ళినందుకన్నా దారి లేదంట, గడ్డి మందు కొట్టడానికి పర్మిషన్ లేదంట, దుక్కు దున్నడానికి కూడా పర్మిషన్ లేదంట. మరి దీనికి ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్పీలు భూ కబ్జాదారు సపోర్ట్ చేసినప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి సార్. నా భూమి ఆక్యుపై చేసుకోవడం కాకుండా గవర్నమెంట్ సర్వే రాయి కూడా వేసేసుకున్నాడు సార్ ఈ పందలనాయుడు. ఈ గొలగాన సింహాద్రిని పనికిన ఎక్కడ పుర్రామంగా కూడా సర్వే రాయి వేసినాడంటే ఇంకా గవర్నమెంటే కూడా ఇంకా భూ కబ్జాదారు సపోర్ట్ చేస్తే మేము పేదవాడికి మాకు ఎవరు న్యాయం చేస్తాడు చెప్పండి సార్. ఇదిగో సార్ అక్టోబర్లోనే నేను కాల్ చేసిన నలుగురిని నా మీద కేసు పెట్టినాడు కదా సార్. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఊరి నుంచి ఆంధ్ర నుంచి తన్ని దోసేసినారు సార్. ఇదిగో సార్ ఈ సర్వేతో చూడండి సార్. అంటే అగ్గెళ్తే ఎఫ్ఐఆర్ రాస్తారంట, గడ్డి మందు కొట్టినా ఎఫ్ఐఆర్ రాస్తారంట, తొప్పులు కాల్చినా సరే ఎఫ్ఐఆర్ రాస్తారంట. కానీ మా నాన్న 3 పెళ్లి చేసి ముగ్గుని చంపి ఈ పందలనాయుడు 50 సంవత్సరాల నుంచి దోసుకుంటున్నాడంటే నాకు సన్మానం చేసి నంది అవార్డు ఇస్తారంట సార్. మరి ఇదేమన్నా న్యాయమా? మరి పవన్ కళ్యాణ్ గారు మరి నాకేం న్యాయం చేస్తారో దయచేసి న్యాయం చేయండి సార్. చూడండి సార్ ఈ సర్వే తోట అది నా భూమి అంతా ఎలాగ ఆక్యుపై చేసుకున్నాడు. ఆక్యుపై చేసుకున్న భూమిలో గడ్డి ముందు అగ్గిపోయి నలగనుకొని కేసు పెట్టినాడు సార్. చూడండి సార్ ఇదంతా ఎలాగ ఆక్యుపై చేసేసినాడు. ఈ బనికిని వెంకట్రావు గోకువాణిపాలెంకి చెందిన గొలగాని సింహాద్రి, పందల ఎల్లయ్య నాయుడు, మా పక్క రైతైన పుర్రమంగ, ఆ కాలువ అవతల మడి ఇంకా ఎవడి సార్ ఇంకా మామిడి రావణ వాళ్ళ నాన్న ముసలి సారు. ఈ మామిడి రావణ కూడా మొత్తం తప్పులు గిప్పులు అన్నీ వేసేసుకున్నారు సార్. ఇదేమన్నా న్యాయమా సార్? దయచేసి పవన్ కళ్యాణ్ సార్ దయచేసి న్యాయం చేయండి సార్.